కల్తీ 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 ఈ కల్తీలు పాడుగాను అసలు పైసల కోసం మందిని చంపేటట్టే ఉన్నారు కదా కల్తీలు తయారు చేసి. అరే బజార్కు పోయి ఏం కొనాలన్న భయమే అవుతున్నది, ఏం తినాలన్నా అనుమానమే కొడుతుంది. ప్రతి ఒక్కటి కల్తీ చేసి వాడేస్తారు. అగో మన హైదరాబాద్లో ఇంకో కల్తీ భాగవతం బయట పడ్డది చూడురిగా. అసలు ఈ కల్తీ లేని కాలమే లేనట్టు కొడుతుంది కదా. అమ్మ తోడు నిజం చెప్తున్నా, పైసలు ఇచ్చి మరీ సావును కొన్నట్టే అవుతుంది ఈ నడుమ. ఇగో ఈడ షాయ్ పత్తి ఉన్నది కదా, ఇది డూప్లికేట్ షాయ్ పత్తా. మన హైదరాబాద్లో ఈ డూప్లికేట్ గాళ్ళు కల్తీ దందాన్ని నడుపుతుర్రు. ఎట్లనో చెప్తా. ఓటర్లలో వాడిపడేసిన షాయ్ పత్తిని తీసుకొని దానికి కలర్లు గిలర్లు పూసి మంచిగా కవర్లలో పెట్టి మళ్ళా హోటళ్ళకు దుకాణాలకు అంటగడుతుర్రు. ఇక చెప్పు కథ. ఇగో పెద్ద కంపెనీ అన్నట్టే పెట్టిర్రు వీళ్ళు. ఇక ఈ దందా నడుపుతున్న బ్యాచ్ని పోలీసు వాళ్ళు దొరకబట్టారు. ఇక డూప్లికేట్ షాయ్ పత్తి ఎట్లుంటుంది, ఒరిజినల్ షాయ్ పత్తి ఎట్లుంటుందో పోలీసు వాళ్ళే సైన్స్ పార్ట్ అని చెప్పినట్టు చెప్పారు. మీరు కూడా చూడుర్రి, బాగా అక్కడికత్తది. ఇలాగా కోల్డ్ వాటర్ లో పెడితే సో కలర్ రావడానికి చాలా టైం పడుతుంది, తక్కువ కలర్ వస్తుంది. ఇది ఒరిజినల్ టీ పౌడర్ ఉంది, మీరు చూడండి. అది కలర్ రావడానికి చాలా టైం పడుతుంది, తర్వాత ఈజీగా కలర్ కూడా రాదు. సో మన ఇది ఐడెంటిఫై చేయడానికి టేస్ట్ ఉంది ఇది. తర్వాత సో ఇమీడియట్గా కోల్డ్ వాటర్లో ఇమీడియట్గా ఇలాగా కలర్ వస్తుంది. టీ పౌడర్ కోల్డ్ వాటర్లో పెడితే ఇమీడియట్గా కలర్ వస్తే అంటే ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ ఉంది, కలర్ మిక్స్ టీ పౌడర్ ఉంది. సో మీరు చూడండి, ఇది ఒరిజినల్ టీ పౌడర్, అది ఇప్పుడు వరకు కూడా కలర్ రాలేదు. ఇది అడల్టరేటెడ్ కలర్ మిక్స్ టీ పౌడర్, అది డిఫరెన్స్ మీ ముందు ఉంది. అది మన ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది అన్నట్టు ముచ్చట. నీళ్ళల్లో మీరు తెచ్చుకున్న షాయ్ పత్తా పోతే జల్దిన కలర్ వస్తేనేమో డూప్లికేట్ షాయ్ పత్తి, అదే జర ఆలస్యంగా రంగు వస్తేనేమో అది ఒరిజినల్ అన్నట్టు. అసలు ఈ హైదరాబాద్లో ఈ డూప్లికేట్ గాళ్ళతో పెద్ద సావే వచ్చి పడింది. ఏ చూసినా డూప్లికేట్ లేపో, కల్తీ నూనెలు, కల్తీ పాలు, కల్తీ అల్లం, కల్తీ బియ్యం, కల్తీ నువ్వులు, అంతా కల్తీ కల్తీ కల్తీ. మనుషులే కల్తీ అయిపోయిర్రు. ఆఖరికి తినే వాటిని కూడా కల్తీ చేసి పానాల మీదకి తెత్తుర్రు. అసలు నన్ను అడిగితే గిట్లా కల్తీ చేసేటోళ్ళ మీద మర్డర్ కేసి పెట్టాలి, లేకుంటే ఏంది మరి. కత్తితోని పొడిచేటోడే కాదు, కల్తీ చేసేటోడు కూడా కూనికోరుగాడే. అంతేనా కాదా?